నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు ఆందోళనకరంగా పెరుగుతుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో మైనర్లు అంటే 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు లైసెన్స్ లేకుండా, కనీస అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు తీవ్రమైన అంగవైకల్యానికి గురవుతున్నారు. ఈ మైనర్ డ్రైవింగ్ సంస్కృతికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత సంచలన మరియు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో సరికొత్త ట్రాఫిక్ రూల్స్ మరియు కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన అధికారిక నివేదికల ప్రకారం ఇకపై మైనర్లు రోడ్లపై వాహనాలతో కనిపిస్తే కేవలం చిన్నపాటి జరిమానాతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష మరియు సదరు వాహన రిజిస్ట్రేషన్ రద్దు వంటి అత్యంత కఠినమైన శిక్షలను ఈ కొత్త నిబంధనల్లో చేర్చారు. ఈ సరికొత్త ట్రాఫిక్ రూల్స్ ఏంటి? మైనర్ల తల్లిదండ్రులకు లేదా వాహన యజమానులకు ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి? దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం శిక్షల తీవ్రత ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. ఇందులో మొదటి నిబంధన 25,000 రూపాయల జరిమానా. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం ఒకవేళ 18 ఏళ్ల లోపు వయసు ఉన్న మైనర్ రోడ్డుపై వాహనం నడుపుతూ పట్టుబడితే సదరు వాహన యజమానికి లేదా మైనర్ యొక్క తల్లిదండ్రులకు ఏకంగా 25,000 రూపాయల భారీ జరిమానా విధిస్తారు. ఇక రెండవ నిబంధన 3 ఏళ్లు జైలు శిక్ష. కేవలం ఫైన్ కట్టి వదిలించుకుందాం అనుకుంటే కుదరదు. మైనర్లకు వాహనం ఇచ్చిన గాను వారి తల్లిదండ్రులు లేదా వాహన యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరించారు. ఇక మూడవ నిబంధన వాహన రిజిస్ట్రేషన్ రద్దు. మైనర్ డ్రైవింగ్ కు ఉపయోగించిన వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్సీని రవాణా శాఖ అధికారులు 1 సంవత్సరం పాటు పూర్తిగా రద్దు చేస్తారు. అంటే ఆ ఏడాది కాలం పాటు ఆ వాహనాన్ని రోడ్డుపైకి తెచ్చేందుకు చట్టబద్ధంగా వీలుండదు. ఇక నాలుగవ నిబంధన 25 ఏళ్ల వరకు లైసెన్స్ నిరాకరణ. వాహనం నడిపిన మైనర్ కు కూడా ఈ చట్టం గట్టిగా హెచ్చరిక జారీ చేస్తుంది. నిబంధనల ప్రకారం పట్టుబడిన సదరు మైనర్ కు 25 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు. అంటే భవిష్యత్తులో వారు చట్టబద్ధంగా వాహనం నడపాలంటే 25 ఏళ్లు వచ్చే వరకు నిరీక్షించాల్సిందే. గతంలో మైనర్లు పట్టుబడితే పోలీసులు కేవలం చిన్న మొత్తంలో ఫైన్ వేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు. కానీ మోటార్ వాహనాల సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు మైనర్ చేసే తప్పుకు పూర్తి బాధ్యత వారి తల్లిదండ్రులదే లేదా ఆ వాహనాన్ని వారికి ఇచ్చిన యజమానిదే అవుతుంది. చట్టం ప్రకారం మైనర్ వాహనం నడుపుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అది ముందస్తు ప్రణాళిక లేని నేరంగా పరిగణించబడదు. పిల్లల చేతికి వాహనాలు ఇవ్వడమే ఒక నేరపూరితమైన నిర్లక్ష్యంగా కోర్టులు భావిస్తాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులకు ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు, కాలేజీలకు వెళ్లే మైనర్లకు కేవలం ఫ్యాషన్ కోసమో లేదా తాత్కాలిక అవసరాల కోసమో బైకులు, కార్లు ఇవ్వడం ఆపాలని కోరుతున్నారు. పిల్లలపై ఉన్న ప్రేమ కంటే వారి ప్రాణాలు, ఎదుటి వారి ప్రాణాలు ముఖ్యమని గుర్తించాలని హితవు పలుకుతున్నారు. ఈ చట్టం మరియు కొత్త నిబంధనలను ఒక లోతైన విశ్లేషణాత్మకమైన కోణంలో పరిశీలిస్తే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ మరియు ప్రజారక్షణ సంఘాలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాయి. రోడ్లపై పెచ్చురిల్లుతున్న ర్యాష్ డ్రైవింగ్, వీల్ ఛాలెంజ్లు మరియు మైనర్ బైక్ రేసింగ్లు అడ్డుకట్ట వేయడానికి ఇంతకంటే కఠినమైన చట్టాలు మరేవీ లేవని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని అమలు చేయడం రవాణా శాఖకు మరియు పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఇందులో మొదటి సవాల్ అవినీతికి ఆస్కారం. 25,000 రూపాయల భారీ జరిమానా మరియు జైలు శిక్ష వంటి కఠిన నిబంధనలు ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో వాహన తనిఖీల సమయంలో అవినీతి పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇందులో రెండో సవాల్ ఏంటంటే మధ్యతరగతి ఇబ్బందులు. చాలా చోట్ల అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇంటి పనుల కోసం తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇస్తుంటారు. అలాంటి సమయాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా కేసులు నమోదు చేస్తే మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా కేవలం బాధ్యతారహితంగా వ్యవహరించే వారిని మాత్రమే టార్గెట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చట్టంలో ఎన్ని సవాళ్లు, ఆరోపణలు ఉన్నప్పటికీ రోడ్డు భద్రతను పెంపొందించడానికి మరియు అమాయక ప్రాణాలను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలు అత్యంత కీలకమైనవి. 25,000 రూపాయల ఫైన్, ఆర్సీ రద్దు మరియు 3 ఏళ్ల జైలు శిక్ష అనే అంశాలు వినడానికి కఠినంగా ఉన్నా భవిష్యత్తులో తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకుండా భయపడేలా చేయడంలో ఈ చట్టం సఫలమవుతుందని ఆశించవచ్చు. మరి తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ సరికొత్త ట్రాఫిక్ రూల్స్ పై మరియు మైనర్ డ్రైవింగ్ కు విధించిన ఈ భారీ శిక్షలపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఈ రూల్స్ వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని మీరు భావిస్తుంటే ఇది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.